హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నడిపిన వెహికల్ని ఇవాళైతే తీసుకురావడం జరిగిందండి. చాలా మంచి కండిషన్లో, మంచి కలర్లో, మంచి బడ్జెట్లో ఈ కార్ అయితే ఉందన్నమాట. కార్ వచ్చేసి టాటా నెక్సాన్. చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఒక గవర్నమెంట్ జాబర్ నడిపిందన్నమాట. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో, రెడీ టు డ్రైవ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. టాటా నెక్సాన్ అండి, 2018 మోడల్ అండి. మనకు వచ్చేసి బ్లూ కలర్ అయితే ఉంది. ఇది పెట్రోల్ వెహికల్ అండి. ఇది నెక్సాన్ XM మోడల్ అన్నమాట. సింగిల్ ఓనర్ నడిపినాడండి వెహికల్ వచ్చేసి. అందుకని చెప్పేసి మనకు చూసిన గుడ్ కండిషన్లో ఉంది. మనకు టైర్స్ కూడా చూస్తున్నారండి, టైర్స్ కూడా మంచిగా కండిషన్లో ఉన్నాయండి. ఈజీగా ఒక 20 to 30 కిలోమీటర్స్ అయితే మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక నెంబర్ కూడా చాలా మంచిగానే ఉంది. అదేవిధంగా చుట్టూ చూస్తే మనకి ఎలాంటి అంటే పెయింటింగ్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ అలాంటిది ఏం కాలేదండి. పెట్రోల్ వెహికల్ అన్నమాట. వెహికల్ వచ్చేసి మనకు 1,06,13 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగిందండి. సింగిల్ ఓనర్, 2018 మోడల్ అన్నమాట. దీని సీసీ వచ్చేసి మనకు 1200 cc అండి. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదండి. దీనికి మనకు లోన్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే మనకు ఎలిజిబుల్ అవుతామన్నమాట. మనం ఒకసారి ఎక్స్టీరియర్ అయితే చూసామండి. ఎక్స్టీరియర్ అయితే చాలా మంచి అంటే గుడ్ కండిషన్లో, పెయింటింగ్ కానీ మంచిగా డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగున్నాయి. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. మనం ఎక్స్టీరియర్ చూసామండి. ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాము. ఇంటీరియర్ చూసిన తర్వాత ఒక చిన్న రైడ్ చేసిన తర్వాత దీని ప్రైస్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్. ఇంటీరియర్ విషయానికి వస్తే మంచిగా మనకు స్టీరింగ్ ఏదైతే ఉందో పవర్ స్టీరింగ్ అండి, మంచి కండిషన్లో ఉంది. దీంట్లో మనం ఫోన్ కూడా ఆపరేట్ చేసుకోవడానికి మనకు కీబోర్డ్స్ కూడా, కీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా మంచి గుడ్ కండిషన్లో ఉందండి. చల్లగా అవుతుంది, మంచి గుడ్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఇది వచ్చేసి మనకు మాన్యువల్ అండి. మొత్తం దీనికి 6 గేర్స్ ఉంటాయి. 6 గేర్స్ ఉంటే రివర్స్ గేర్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా దీనికి మోడ్స్ కూడా ఇచ్చినారండి. మనకు సిటీ మోడ్, ఈకో మోడ్, అదేవిధంగా స్పోర్ట్స్ మోడ్ అయితే ఇవ్వడం జరిగింది. మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచి కండిషన్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూస్తే కవర్స్ విషయాన్ని చూస్తే మంచి ఇవన్నీ షోరూమ్ కవర్సే ఉన్నాయండి. సీట్ కవర్స్ అయితే షోరూమ్ కవర్సే ఉన్నాయన్నమాట. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయడం వల్ల చాలా బాగుంది. దీన్ని చూస్తుంటే క్లచ్ కానీ, బ్రేక్ కానీ, ఎక్సిలేటర్ కానీ ఎవ్రీథింగ్ అయితే మంచి కండిషన్లో ఉన్నాయండి. నెక్సాన్ వెహికల్ అండి. ఇది టాటా వాళ్ళ బ్రాండ్. మనం కాళ్ళు పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ అయితే రావడం జరిగింది. చాలా ఫ్రెండ్లీ ఉందండి వెహికల్ అయితే. చూస్తుంటే కంఫర్ట్గా ఉంది. ఏదో ఇరుకుగా కూర్చున్నట్టు లేదన్నమాట. మంచి స్పేస్ అయితే తీసుకోవడం జరిగింది. మనం సీట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ కండిషన్లో అయితే ఉంది. ఇప్పుడు నేనైతే బ్యాక్ సైడ్ కూర్చున్నానండి. ఎందుకంటే మనం వెనుక కూర్చుంటే ఎంత కంఫర్ట్ ఉంటుందని తెలుసుకోవాలి కదా. ఇంత స్పేస్ ఉందండి. చూస్తున్నారు కదా, మామూలుగా కొన్ని కార్స్ ఏంటంటే కంజెస్టెడ్గా ఉంటాయి. దీనికైతే చాలా స్పేస్ ఉందన్నమాట. అదేవిధంగా దీనికి ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ కూడా చూసుకుంటే అంత ఏంటో అంటే యూజ్డ్ కార్ లాగా లేదన్నమాట. మంచి షోరూమ్ కార్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒక రైడ్కి అయితే వెళ్దామండి. దీని కండిషన్ అంటే ఏసీ ఎలా వస్తుంది, స్టీరియో ఉందా లేదా అని తెలుసుకోవడానికి. స్టీరియో అయితే ఉందండి, మనకు స్టీరియో ఉంది. మనం సాంగ్స్ కూడా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఏసీ విషయానికి వస్తే చల్లగా అవుతుందండి, మంచి కండిషన్లో ఉంది. మనకైతే దీనికి 6 గేర్స్ అని చెప్పాను కదా, 6 గేర్స్ ప్లస్ రివర్ గేర్ కూడా ఉంటుంది. రైడ్ కూడా వెళ్తుంటే మనకు చాలా బాగుందండి. స్మూత్గా ఉంది వెహికల్. మనం ఇప్పుడు ఒక వేలో అయితే వెళ్తున్నాము. మంచి కండిషన్లో ఉండడం జరిగిందన్నమాట. వెహికల్ వచ్చేసి మనకు సీట్ మీద కూర్చున్నా కానీ హైట్ ప్రాబ్లం లేకుండా అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే మనకి ఏదైతే స్టీరింగ్ ఉంటుందో దీన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఆ కెపాసిటీ, ఆ టైప్ ఆఫ్ కూడా ఉందన్న సీట్ అడ్జస్ట్మెంట్. అదేవిధంగా మనకు ఏదైతే స్టీరింగ్ ఉందో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రీడింగ్ వచ్చేసి మనకు 1,07,000 వరకు అయితే తిరిగిందన్నమాట నియర్ బై. అదేవిధంగా దీనికి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మనకు డాష్ బోర్డ్ కూడా చూస్తే మంచి నీట్ మెయింటెనెన్స్, నీట్గా ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి కంప్లీట్ మనకు షోరూమ్ ట్రాకే ఉందండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ కన్సల్ట్ అవుతే మీరు లైవ్లో వచ్చేసి వెహికల్ చూడొచ్చు. అదేవిధంగా ఒక టెస్ట్ డ్రైవ్ కూడా మనకి ఇస్తారన్నమాట. వెహికల్ అయితే మంచి కండిషన్లో, గుడ్ కండిషన్. దీన్ని గవర్నమెంట్ జాబ్ అయితే రైడ్ చేయడం జరిగింది, నడపడం జరిగింది. 1200 cc ఉంటుందన్నమాట. టాటా నెక్సాన్ అండి, గుడ్ కండిషన్ ఉన్న వెహికల్ అన్నమాట. అదేవిధంగా దీనికి మోడ్స్ కూడా ఉంటాయండి. ఒకటి సిటీ మోడ్, అంటే మనం సిటీలో డ్రైవ్ చేసినప్పుడు సిటీ మోడ్ యూజ్ చేసుకోవాలి. ఇక లాంగ్ డ్రైవ్కి ఈకో, అదేవిధంగా స్పోర్ట్స్ అంటే కొంచెం మనం ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే స్పోర్ట్స్, ఇలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. వెహికల్ అయితే చూసామండి. ఇంటీరియర్ చూసాము, ఎక్స్టీరియర్ చూసాము, రైడ్ గుడ్ వెళ్ళాము. మంచి కండిషన్లో అయితే వెహికల్ ఉంది. గవర్నమెంట్ జాబర్ నడపడం వల్ల ఇంత నీట్గా అయితే వెహికల్ ఉందండి. 2018 మోడల్ పెట్రోల్ వెహికల్ అండి. 1200 cc ఉంటుంది. ఇది వచ్చేసి నెక్సాన్ అనమాట.
అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. మరి ప్రైస్ డీటెయిల్ కూడా తెలుసుకోవాలి కదా. దీని ప్రైస్ వచ్చేసి మనకు 5,30,000 అయితే కోట్ చేస్తున్నాను అనమాట. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, ఇది నెగోషియబుల్ అనమాట. స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి మీరు కన్సల్ట్ అవుతే మంచి నెగోషియబుల్తో ఈ వెహికల్ తీసుకోవచ్చు. దీనికి ఏంటంటే లోన్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళే ఇప్పిస్తారు, లేదంటే మీరు కూడా ఇప్పించుకోవచ్చు అనమాట. మంచి కండిషన్ వెహికల్ మంచి బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి.